నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి. డిఆర్ఐ రిమాండ్ నివేదికలో మరిన్ని విషయాలు వచ్చాయి. ఈ కేసులో ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ కీలక పాత్ర పోషించినట్లు డిఆర్ఐ తేల్చింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి రన్యారావుకి సహకరించింది ఆయనేనని, హవాలా నగదు బదిలీకు సాయం చేశాడని అధికారులు తెలిపారు. దుబాయ్కు 38 కోట్ల రూపాయలు, బెంగళూరులోని రన్యాకు 1,73,00,000 హవాలా రూపంలో ఇచ్చానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టు డిఆర్ఐ తెలిపింది. అంతేకాదు, మార్చి 4న రన్యా ఇంట్లో గుర్తించిన డబ్బు బంగారం అమ్మకాల ద్వారా ఆమెకు వచ్చిన డబ్బు అని చెప్పాడు సాహిల్. ప్రతి లావాదేవీకి 55,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని డిఆర్ఐ అధికారులు ఎదుట అంగీకరించాడు. సాహిల్కు చెందిన 2 ఫోన్లు, ల్యాప్టాప్ నుంచి మరిన్ని కీలక ఆధారాలు సేకరించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో రన్యారావు సహా 3 అరెస్ట్ చేశారు. నగల వ్యాపారి సాహిల్ జైన్ A3గా కస్టడీలో ఉన్నారు. ఆయన్ని ఏప్రిల్ 7 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు బెయిల్ కోసం రన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.